శ్రీమాత్రే నమ. ఈరోజు వీడియో భగవద్గీత 4వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలకు వెళ్ళిపోదాము. జ్ఞాన యోగము 11వ శ్లోకము. ఏ యథామం ప్రపద్యంతే తం సథైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. తాత్పర్యం: అర్జున, నన్ను ఎవరు ఎలా కొలిస్తే నేను వారిని అలాగే అనుగ్రహిస్తాను. మనుషులు ఎప్పుడూనూ నా జాడలోనే సంచరిస్తారు. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 12వ శ్లోకము. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతే కర్మజ. తాత్పర్యం: కర్మ ఫలితాన్ని కోరుకునే వాళ్ళు ఇతర దేవతలను ఆధారిస్తారు. ఎందుకనగా అట్లు చేయుటచే మానవలోకంలో కర్మ వలన కలిగే ఫలం త్వరగా లభిస్తుంది కదా. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 13వ శ్లోకము. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. తాత్పర్యం: 4 విధాలైన వర్ణాలు గుణకర్మల విభజనలను అనుసరించి నా వలన సృష్టించబడ్డాయి. వాటిని సృష్టించిన వాడినైనా నేను కర్తను కానిని, మార్పు లేని వాడినని తెలుసుకో. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 14వ శ్లోకము. నమాం కర్మాణి లింపంతే నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యో విజానాతి కర్మ భిన్న సబధ్యతే. తాత్పర్యం: నన్ను కర్మలన్నింటినవి నాకు కర్మఫలంలో కోరిక లేదని ఎరిగినవాడు కర్మఫల చేత కట్టబడును. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 15వ శ్లోకము. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మేవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. తాత్పర్యము: ఇది తెలుసుకొని ఏ పూర్వము ముముక్షుల చేత కర్మ చేయబడినది, అందువలన పూర్వీకుల చేత పూర్వము చేయబడినట్లు నీవు కూడా నిష్కము కర్మనే చెయ్యి. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 16వ శ్లోకము. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తథ్యే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞత్వా మోక్షసే సుఖాత్. తాత్పర్యం: కర్మ ఏది అనే విషయంలో ఋషులు సైతము భ్రాంతితో పడతారు. దేనిని తెలుసుకుంటే నీవు అశుభము నుండి విముక్తి పొందుతావో ఆ కర్మ విషయం మీకు చెబుతాను. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 17వ శ్లోకము. కర్మణో హ్యాపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణక్ష బోద్ధవ్యం గహన కర్మణో గతిః. తాత్పర్యము: శాస్త్ర సమ్మతమైన కర్మల యొక్కయు నిషేధించబడ్డ నిర్మల యొక్కయు కర్మను చేయకుండా ఊరుకుండుటకును గురించి వీటి స్వరూపాన్ని తెలుసుకోవలసి ఉన్నది. కారణము కర్మగతి ఊహకు అందనది. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 18వ శ్లోకము. కర్మణ్యకర్మయః పశ్యతు అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృతో. తాత్పర్యము: అకర్మలో కర్మని ఎవరు దర్శిస్తారో అతడు మనుషులలో అందరికంటే బుద్ధిమంతుడు. అతడే యోగి. యావత్ కర్మని పూర్తిగా చేసిన వాడవుతాడు. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 19వ శ్లోకము. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్నకర్మాణం
తమాహు పండితంబుధాః. తాత్పర్యం: ఎవరు కామ సంకల్పము లేకుండా అన్ని కర్మలను చక్కగా ప్రారంభిస్తారో అట్లా ఎవరిని కర్మలన్నీయును జ్ఞానాగ్నిచే భస్మమగును అట్టి మహాపురుషుని జ్ఞానులను పండితుని అందురు. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 20వ శ్లోకము. త్యక్త్వా కర్మఫలసంగం నిద్రతుప్తో నిరాశ్రయః కర్మణ్యాపి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. తాత్పర్యము: కర్మఫలంలో సంఘాన్ని వదిలి నిద్రతుప్తుడై దేని మీద ఆధారపడని వాడే కర్మలలో నిమగ్నుడై ఉండేవాడు ఏ కర్మని చేయని వాడే అవుతాడు. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 21వ శ్లోకము. నిరాశీర్యాత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. తాత్పర్యం: ఆశ లేక మన శరీరాలను నిగ్రహించి అన్నిటి యందు పరిగ్రహ భావాన్ని వదిలి కేవలము శరీరంలో కర్మ చేసేవాడు ఏ పాపాన్ని పొందుడు. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 22వ శ్లోకము. యదృచ్ఛలాభ సంతుష్టో ద్వంద్వతీతో విమత్సః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. తాత్పర్యం: యదృచ్ఛితంగా లభించిన దానితో సంతృప్తుడై ద్వంద్వాలకును అతీతుడై మాధుర్యము లేకుండా ఫలము లభించినప్పుడు కూడా సమంగా ఉండేవాడు కర్మ చేసిన బుద్ధుడు కాడు. నెక్స్ట్ వీడియోలో మిగతా శ్లోకాలు చూద్దాండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.